టెస్టింగ్ ఏదైతే జరుగుతుంది అనేక ప్రశ్నలు వచ్చాయి. అసలు నిర్వహణ లోపం అక్కడ ఉంది, దాని మీద పూర్తిగా దృష్టి పెట్టకుండా ఈ చట్టాలు కఠినం చేస్తాయి, ఆగిపోతాయా? ఇప్పుడు దీనికి ఎలా అడుగుతున్న వాళ్ళకి ఏం చెప్తారు, ఎలా చూడాలి దాన్ని మనం? ఎప్పుడు చట్టము ఎప్పుడు రిఫర్మేషన్ పరిస్థితి ఉంటుంది అంటే మనకు దాని సంస్కరణ అయిపోవాలి. ఏ సంస్కరణ అయినా కూడా ఆ రంగాల్లోని వ్యక్తులను కలుపుకుంటే సంస్కరణ సాధ్యం అవుతుంది. నయమున పాదం దావను భయమున విషంబునైన భక్షింతురుగా అన్నట్టు చట్టం భయపెట్టేది. కానీ భయం పనికొస్తుందా రాదా అంటే చాలా దేశాలు, ప్రపంచంలో చాలా దేశాలు ఉరిశిక్ష రద్దు చేసింది. సతీష్ గారు, అంజనేయ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీగా పనిచేసారు, వాళ్ళకి తెలుసు. కానీ మన దేశంలో ఇంకా ఉరిశిక్ష ఉంది. కానీ ఉరిశిక్ష ఉంటే నేరాలు ఆగుతున్నాయి మన దగ్గర? ఆగుతలేవు కదా. అంటే ఉరిశిక్ష అనేది అతి పెద్ద శిక్ష, మేజర్ శిక్ష. అట్లా ఉన్నది లేని దేశాలు ఇంతకంటే నేరాలు తక్కువ ఉన్నాయి, ఉరిశిక్ష లేని దేశాలు. అందుకని ఏమంటానంటే అంజనేయ రెడ్డి గారు నా మాటలు సరిగ్గా అర్థం చేసుకుంటారు. నేనేమంటా అంటే రెండు చెప్తున్నాను నేను, మీరు ఒకటే అర్థం చేసుకుంటారు. నీటి పరీక్ష వ్యతిరేకం అన్నారు, రామాయణవంతిని రాముడు సీత వాడినట్టు. నీటి పరీక్షలో లోపాలు ఉన్నాయని చెప్పిన నీటి పరీక్ష మోహన్ గారు కానీ నేను కానీ వ్యతిరేకిస్తారేమంటున్నాను. మీరు ప్రశ్న మళ్ళా వాయిస్తున్నారు. నేను స్పష్టంగా స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజు భక్తి పనికిరాదు. మీ పార్టీలో కూడా నేను రాను. స్పష్టంగా ఇప్పుడు జరిగింది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గురించి ఒక మాట మాట్లాడుతున్నాను. ఎందుకు వ్యతిరేకించిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వద్దానండి, ఎందుకు వద్దానని చెప్తాను. ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్రీయ విద్యాలయాల్లో ప్రతి మన ఎంపీకి ఒక 5 సీట్లు కోటా ఉంది, అమ్ముకున్నారు దుర్మార్గం. 5 అమ్ముకున్నారు, 5 సీట్లు అమ్ముకున్నారు దుర్మార్గం. చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు అందరినట్లయితే. రెండోది విద్యాశాఖ మంత్రికి 1000 సీట్లు ఉండే దేశవ్యాప్తంగా, ఏది మన కేంద్రీయ విద్యాలయాలు. 1000 సీట్లు ఏం చేసుకున్నారు, మళ్ళీ మంత్రి ఎంపీలకు ఇవ్వడమే కదా. ఈ రెండింటిని రద్దు చేసిన మహానుభావుడు ఆయన. స్పష్టంగా చెప్తున్నా, ఆయన గురించి నాకు పూర్తిగా వ్యక్తిగతంగా తెలుసు కానీ చెప్తున్నా. ఈ కొన్నిసార్లు ఏమైందంటే మంచి చేసిన వాడు కూడా ఇటువంటి చిక్కులో పడతాడు. ఎందుకంటే పార్టీ ప్రయోజనాల కోసం తప్పనిసరి రాజీనామా చేయాల్సి వచ్చింది. గతంలో సురేష్ ప్రభు అని ఒక మంత్రి ఉండేవారు, నా మంచి మిత్రుడు. వారు శివసేన ఎంపీ. వారిని నా ఖాతాహాయ్ నా ఖిలాతాహాయ్ అని ఎవరు తెలుసా, వాజ్పేయి గవర్నమెంట్ ఉంటే ఇదే శివసేన పార్టీ మాకు వాటా వస్తలేదు, వీడు మంత్రి ఉండే ఏం లాభం ఈయన అని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి అంటే చాలా డబ్బులు వచ్చే శాఖ, దాన్ని తీసేయమన్నారు, తీసేసారు. అంటే కొన్నిసార్లు మిత్రపక్షాల పనిచేస్తే, కొన్నిసార్లు బీజేపీ లాంటి పార్టీ కూడా ఇటువంటి కష్టాలు వస్తాయి. అందుకని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిష్కారమే కాదంటున్నాను నేను. ఒక వ్యక్తి పోతే ఇంకో వ్యక్తి పోతే పరిష్కారం కాదు. ఈ ప్రహ్లాద్ జోషి కూడా చాలా రకాల మాట్లాడుతున్నారు, వచ్చిండు కొత్తగా. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఈ సిజేపీ కానీ మొన్నటి ఉద్యమంలో జరిగిన పొరపాటు చెప్పాను, దానివల్ల వచ్చిన ఫలితాలు కూడా చెప్తాను. 3 ఫలితాలు కూడా కేవలం ఉపరితలాంశాలే అంటున్నాను. ఉదాహరణకు ప్రధాన్ రాజీనామా అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఈ రాజీనామాలో ఏం జరిగింది అంటే మిగతా ప్రతిపక్షాలకు వీళ్ళకి ఏం తేడా ఉన్నది? అది పొలిటికల్ డిమాండ్. పొలిటికల్ డిమాండ్ ఎప్పుడైతే తీసుకున్నారో అసలు సమస్య పోయింది. రెండోది ఏమైంది, దాని తర్వాత వచ్చిన ఎవరైతే చనిపోయిన వాళ్ళకు ₹1 కోటి పరిహారం. నేను స్పష్టంగా చెప్తాను, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకు కూడా పరిహారం అని మాట్లాడితే, ఇప్పుడు రైతులు చనిపోయినప్పుడు కొంచెం రాజకీయ పక్షాలు మాట్లాడారు, కానీ ఆత్మహత్యల రాజకీయాలు వద్దు అంటున్నాను నేను. ఎవరు చేసినా తప్పే అంటున్నాను. ఆత్మహత్యలు చేసుకుంటే పరిహారం వస్తుంది అనుకుంటే అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే రామ్మోహన్ రావు ఆత్మహత్య చేసి అవమానించాలని కూడా అంటాడు కూడా. అందుకని అంతకంటే ఎక్కువ వద్దు. ఈ రాజకీయ పార్టీలు ఆత్మహత్యలను కూడా శవాల మీద పేరాలు ఏరుకుంటాయి కనుక వీళ్ళకు ₹1,00,00,000 కోటి అడుగుతుంటారు. ఇది తప్ప వేరైన వాడు ఎప్పుడు నిలిచి గెలవాలి సార్. నేనేమంటున్నా, ఈ పరీక్ష పోయింది ఇంకోసారి గెలుద్దామని ఆత్మహత్య ఏమిద్దామా, వాళ్ళను ఆత్మహత్యలో ప్రేరేపిద్దామా? పార్టీ చేస్తున్న పని అదే. అక్కడ ఆత్మహత్య చేయడం, వీళ్ళు ఆత్మహత్య చేయడం, వాళ్ళు ప్రేరేపించుకొని విద్యార్థుల శవాల మీద పేలాలి. ఇంకో మాట చెప్తాను. ఇంకోటి ఏంటంటే మూడవది ఉపరితల అంశం. ఎందుకు ఉపరితల అంశం అంటున్నా అంటే, ఏదైతే లాఠీ చార్జ్ మీద విద్యార్థులు కేసులు ఎత్తారు, సుప్రీంకోర్టు ఏమన్నది, 18 ఏళ్ల లోపల పిల్లలు ఒకవేళ క్రిమినల్స్ కాకపోతే తీసేయమన్నది. అంటే కోర్టు చెప్పేది మనం అర్థం చేసుకోవాలి. దాటిన వాళ్ళలో కూడా విద్యార్థులు ఉంటే వాళ్ళ మీద కేసులు ఉంటే తీసేయమన్నది. కానీ ఆ విద్యార్థుల ముసుగులో వచ్చిన క్రిమినల్స్ ఉన్నారా, వాళ్ళను ఎఫ్ఐఆర్ రద్దు చేయమని చెప్పలేదు. అందుకని ఇప్పుడు ఏమంటున్నారు, మన విద్యార్థులు రేపు ఉద్యమం చేస్తామంటున్నారు. ఏమంటున్నారు, రేపు పొద్దున్నట సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు మాకు వ్యతిరేకంగా ఉన్నది, మీరు చేస్తారా చేయరా, రేపు పొద్దున ఎఫ్ఐఆర్ మొత్తం రద్దు చేస్తామని ఏమంటున్నా. అకాడమిక్ చర్చ జరుగుతారు. ఇప్పుడు అంజనేయ రెడ్డి నేను మాట్లాడితే ప్రతిసారి ఇట్లా అంటున్నారు, కానీ నేను ఏమంటున్నానండి, విమర్శలు కూడా ఓర్చుకోండి. మీ మీద విమర్శలు ఓర్చుకోకపోతే నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే వస్తారు రామ్మోహన్ గారు. నీటి పరీక్ష పొరపాటు. ఒకటి దేశం అంతా ఒక పరీక్ష వల్ల నీకైతే మొత్తం దేశం అంతా నష్టపోయింది, విద్యార్థులు నష్టపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండోది ఏంటంటే ఆన్లైన్ పరీక్ష మంచిది అని మొదటి నుంచి చెప్తున్నాం కదా. ఆన్లైన్ పరీక్ష సరైనది అన్నప్పుడు ఆన్లైన్ పరీక్ష ఎందుకు చెప్తలేరు అనే మాట వస్తుంది కదా. ఈ రెండు చేయాలంటున్నాడు ఒకటి. మూడోది ఏంటంటే
ఇప్పుడు పరీక్షా విధానంలో చాలా పరీక్షా పత్రాల లీకేజీ లాంటివి జరగకుండా పటిష్ట చట్టం తెచ్చామని ఎన్డీ